ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ప్రజా ప్రయోజిత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే కూడా చేపట్టాలని, తద్వారా వన్ స్టేట్ వన్ కార్డ్ ని కూడా ప్రొడ్యూస్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా ముమ్మరంగా కొనసాగింది. ఇప్పటికే ఏర్పాట్లు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయి బృందాలకు కూడా గైడ్ చేశారు. ఇప్పటికే జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సురేంద్ర మోహన్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు. ఈ సర్వే ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్ని కుటుంబాలను పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేపట్టినా తెలుసుకునే ప్రయత్నించాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు అవర్. సార్ ఎట్లా జరుగుతుంది అసలు సర్వే గైడ్ లైన్స్ ఏంటి, క్షేత్రస్థాయిలో ఎన్ని బృందాలు ఉన్నాయి సార్? సో మనం ఇప్పుడు చేసేది పైలట్ సర్వే అండి. కుటుంబాలన్నిటికీ ఒక డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ ఇవ్వడానికి మనం చేసుకున్న ప్రక్రియ. పైలట్ లో మనం నియోజకవర్గానికి 2 లొకేషన్స్ చూస్ చేయడం జరిగింది. రూరల్ ఒకటి, అర్బన్ ఒకటి. అర్బన్ ప్రాంతాలు అసలే లేకపోతే రూరల్ 2 ప్రాంతాలు చూస్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలకి 10 చోట్ల ఈ రోజు పొద్దున 8:30 నుంచి ఈ సర్వే మేము ప్రారంభించుకున్నాం. దాదాపు 4 రోజుల్లో పూర్తి చేయడానికి తయారుగా ఉంటాం. ప్రతి చూస్ చేసుకున్న గ్రామంలో 200 హౌస్ హోల్డ్స్ కన్నా తక్కువ ఉన్న గ్రామాలని చూస్ చేయడం జరిగింది. మోస్ట్లీ తాండాలే ఉన్నాయి. ఇవి అర్బన్ లో కూడా లో పాపులేషన్ ఉన్న వార్డ్స్ ని చూస్ చేశాం. ఎందుకంటే సర్వే పైలట్ కాబట్టి తొందరగా పూర్తి చేసి దీన్ని వచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి నెక్స్ట్ ఫేజ్ ప్లాన్ చేయడానికి. సో ఈ రోజు బృందాలు ఇంటింటికి తిరిగి 2 రకాలుగా డేటాను సేకరించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆల్రెడీ వాళ్ళకి కార్డు ఉంది కానీ కుటుంబంలో మార్పులు అయ్యాయి. డెత్ అయ్యి ఉండొచ్చు, పెళ్ళయి కూతురు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ సవరణ చేయడానికి ఫార్మాట్లు తీసుకొని సవరణ కోసం వాళ్ళు ప్రక్రియను పెట్టుకున్నారు. రెండోది అసలే గమనించిన కుటుంబాలు కొన్ని, వాళ్ళకి ఫ్రెష్ నమోదు కోసం చేస్తున్నాం. సో ఈ 2 వివరాలు మనం సేకరించిన తర్వాత ఈ పైలట్ ద్వారా తర్వాత రేపు వచ్చే ప్రోగ్రామ్ లో కూడా ప్రతి పర్సన్ కి ఒక స్టేట్ ఇండివిజువల్ ఐడి, ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఐడి అనేది మనం నిర్ధారించగలం. దీనివల్ల మనం ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా రేపు గవర్నమెంట్ కి టార్గెటింగ్ అనేది, అంటే కరెక్ట్ లబ్ధిదారికి కరెక్ట్ అమౌంట్ కరెక్ట్ టైంలో అందాలంటే ఈ ప్రక్రియ సక్సెస్ఫుల్ గా మనం నడిపిస్తే రేపు టార్గెటింగ్ ఈజీ అవుతుంది. కాబట్టి మనం ఇది చేస్తున్నాం. రేపు హెల్త్ బెనిఫిట్స్, రేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ అటాచ్ చేస్తారు అని చెప్తున్నారు, కానీ అది రేపటి నిర్ణయం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనే ఒక యూనిక్ సర్వీస్ ఐడిని కూడా ప్రతి ఒక్క మెంబర్ కి ఇచ్చింది. సో ప్రత్యేకంగా ఈ స్టేట్ ఇస్తున్నటువంటి ఈ కార్డ్ ద్వారా ఇలాంటి పథకాలు కావచ్చు, ఇలాంటి సంక్షేమంలో భాగస్వామ్యం అవుతాడు సదరు ఆ కుటుంబం కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు. ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అండి మాకు వచ్చే లాస్ట్ మైల్ ప్రాబ్లం ప్రతిసారి టార్గెటింగ్ ఉంటుంది. ఇప్పుడు వరదలు కూడా చూసాం. వరదలు అవ్వంగానే కరెక్ట్ పర్సన్ కి డబ్బులు అందాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఎక్కడ తప్పైనా కానీ కరెక్ట్ బెనిఫిషియరీకి కరెక్ట్ టైంలో డబ్బులు రావు. సమ్ 1-2% కేసెస్ లో తప్పు పర్సన్ కూడా లీకేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. ఇవన్నీ మనం అరగట్టాలంటే మాక్సిమం ఇంపాక్ట్ మనం పెట్టుకున్న వసతులకి మనం ఇవ్వాల్సిన రిలీఫ్ కి బెనిఫిట్స్ ఉండాలంటే కరెక్ట్ పర్సన్ ఫస్ట్ ఒక ఐడెంటిటీని తేల్చే అవసరం ఉంటుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో మనం ఆధార్ అనేది ప్రతి ఇండివిజువల్ కి 12 డిజిట్ నంబర్ ఎలా పెట్టుకున్నాము, మన స్టేట్ లో ఇండివిజువల్ కి ఒక నంబర్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక ఫ్యామిలీ యూనిట్ లో పెట్టడం. చాలా వరకు మీరు బెనిఫిట్స్ చూసేది రేషన్ లాంటివి, డిజాస్టర్ లాంటి ఫండ్స్ హౌస్ హోల్డ్ వెళ్తాయండి, ఇంటికి వెళ్తాయి. ఆ ఫ్యామిలీని తేలిస్తేనే మనకు దాంట్లో ఉన్న మెంబర్స్ ని సరిగ్గా తేలిస్తే బెనిఫిట్ కరెక్ట్ గా అందుతుంది. అది మనం కొన్ని రాష్ట్రాలు ముందుగానే చేసాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున చేసే మొదటి రాష్ట్రం మనది. సో ఆ దాంట్లో మనం పైలట్ లో ఫస్ట్ ఫేజ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ప్రత్యేకంగా ఏదైనా యాప్ డిజైన్ చేశారా, లేదంటే ఏదైనా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారా? డేటా కేవలం ఆఫ్లైన్ డేటాను మాత్రమే సేకరిస్తారా? డిజిటైజేషన్ అనేది అవుతుందంటే, కానీ గవర్నమెంట్ నిర్ణయం ఏంటంటే మనం కొన్ని రిమోట్ ఏరియాస్ కొంచెం అటువంటి చేస్తే ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి, ప్లస్ ఇల్లు ఓన్లీ 200 ఉన్నాయి కాబట్టి ఫిజికల్ గా చేయడంలో పెద్ద కష్టం లేదు. ఫిజికల్ గా రోజు సాయంత్రం తీసుకొని డిజిటైజ్ చేసి మళ్ళీ స్టేట్ కూడా పంపిస్తుంటాం. సో డే టు డే దర్ ఇస్ మానిటరింగ్ ఫ్రమ్ ది స్టేట్ లెవెల్ ఆల్సో. బట్ హౌఎవర్ యాజ్ ఇస్ ఇప్పుడు మేము ఫిజికల్ ఫామ్ లోనే చేస్తున్నాం, బికాస్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చేస్తే. సో ఇప్పుడు సర్వే కొనసాగుతుంది. మరోవైపు రేషన్ కార్డులో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా, లేదంటే ఈ ప్రక్రియ తర్వాతే మళ్ళీ రేషన్ కార్డులపై క్లారిటీ వచ్చే అవకాశం? దీస్ ఆర్ నాట్ లింక్డ్ ప్రొసీజర్స్ అండి. రేషన్ కార్డ్ అనేది కంప్లీట్లీ సెపరేట్ వ్యవస్థ. అది ఇప్పుడు మనం ఫ్యామిలీ ఐడికి, ఇప్పుడు ఆధార్ కి రేషన్ కార్డ్ కి లింకేజ్ ఉంటుంది, కానీ ఒకటి ఉంటేనే ఇంకోటి వస్తుంది అనేది గ్యారంటీ ఎక్కడ లేదండి. ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఐడెంటిటీ. ఈ 2 సెపరేట్ ప్రోగ్రామ్స్. అది అలాగే నడుస్తుంది, ఇది ఇలాగే నడుస్తుంది. సో ఖమ్మం జిల్లాలో ఎన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని సెంటర్స్ ఎంపిక చేశారు, ఎన్ని బృందాలు ఉన్నాయి? సో దీంట్లో మనం 10 సెంటర్లు టోటల్ గా స్టార్ట్ చేసామంటే 10 సెంటర్లో దాదాపు 9 మనకి పాలేరు నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ లేదు కాబట్టి 2 రూరల్ చూస్ చేసాం. మిగతా నియోజకవర్గాలన్నింటిలో ఒక రూరల్, ఒక అర్బన్ సెంటర్ చూస్ చేయడం జరిగింది. దాదాపు టోటల్ గా మనం చూస్తే మనకి అరౌండ్ 2500+ హౌస్ హోల్డ్స్ కి మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాం టోటల్ అక్రాస్ కాన్స్టిట్యుయెన్సీస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తంగా ఒక్కో నియోజకవర్గంలో 2 వార్డులను లేదా గ్రామ పంచాయతీ అయితే పూర్తి స్థాయిలో రూరల్ నియోజకవర్గాల్లో 2 గ్రామీణ ప్రాంతాలను, అర్బన్ ప్రాంతాల్లో 2 వార్డులను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేస్తోంది. పూర్తి స్థాయిలో పారదర్శకంగా పైలట్ ట్రాక్ లో భాగంగా
మొత్తం 2700 కుటుంబాలను పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేశారు. ఆ తర్వాత ఎటువంటి సవరణలు చేయాలి, ఈ విధి విధానాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా, కుటుంబాన్ని ఏ విధంగా నిర్ధారించాలి, కుటుంబాన్ని నిర్ధారించిన తర్వాత ఎదురయ్యే సమస్యలు కావచ్చు, తప్పొప్పులు కావచ్చు, మార్పులు చేర్పులు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అటు తెలంగాణ ప్రభుత్వం నివేదిక కూడా తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ కూడా ఇప్పటికీ ఈ అంశంపై పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కుటుంబ సర్వే ప్రక్రియ ద్వారా పూర్తి స్థాయిలో డేటా సేకరించి ప్రభుత్వానికి అయితే అందజేయబోతున్నారు. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.